ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఐఆర్సిటిసి సికింద్రాబాద్ రైల్వే నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు కంప్యూటర్ ఆపరేటర్తో పాటు ఇంకా ఇతర పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేకుండా సెలక్షన్ జరుగుతుంది. ఎలాంటి అప్లై ఫీ కూడా లేదు. వితిన్ 10 డేస్లోనే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఇంతవరకు ఎవరికి తెలియదు, నేనే మీకు ముందుగా యూట్యూబ్లో అప్డేట్ చేస్తున్నాను కాబట్టి సో తప్పనిసరిగా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ నవరత్న కంపెనీ అయినటువంటి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ఐఆర్సిటిసి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ జోన్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 14th ఆగస్ట్ 2025 ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ అందరికీ ఛాన్స్ లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఇంకా 2 స్టేట్స్కి మాత్రమే ఛాన్స్ కల్పిస్తున్నారు కాబట్టి చాలా తక్కువ పోటీతో మీరు ఇక్కడ సెలెక్షన్ అవ్వచ్చు అనమాట. ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. ఈ యొక్క మ్యాటర్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటారు. అయితే కొంతమంది దగ్గర డబ్బులు లేక హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఆపేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు చక్కగా మీరు ఆన్లైన్లో ఇంట్లో ఉండి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే విధంగా, అది కూడా రెగ్యులర్ డిగ్రీతో సమానంగా సర్టిఫికేట్ వాల్యూ ఉండే విధంగా వీళ్ళ యొక్క కోర్సెస్ని అయితే ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ ఎంత ఫేమస్ మనకు అందరికీ తెలిసిందే. ఇది మనకి యూజీసీ ఎంటైటిల్డ్ న్యాక్ A++ గ్రేడ్ NIRFకి సంబంధించి 25th ర్యాంక్ అనేది ఉంది. టాప్ లెక్చరర్స్ చేత మీకు లైవ్లో అండ్ అలాగే రికార్డెడ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్గా మీకు ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ఒక కోర్స్ అనేది కంప్లీట్ అయితే చేసేసేయచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మీకు డిస్క్రిప్షన్లో అండ్ పిన్నెడ్ కామెంట్లో ఆంధ్ర యూనివర్సిటీ ఫామ్ లింక్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. రిక్రూట్మెంట్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క వేకెన్సీస్కి 18th ఆగస్ట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి September 3 వరకు మాత్రమే టైం ఉంది. అంటే ఎక్కువ రోజులైతే లేదు. సో September 3 లోపే మీరు ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా జరుగుతుందంటే ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు చూడండి. సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ది మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో కాబట్టి మీ యొక్క 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఇక్కడ సెలక్షన్ జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూస్ ఉండవు, ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరు. అండ్ అలాగే మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయరు. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ ఉంటే అందులో ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. ఆ విధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్ అప్పుడు మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి లిస్ట్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అలాగే మీకు ఈమెయిల్ ద్వారా కూడా అప్డేట్ ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ జోన్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి వివిధ రకాల ట్రేడ్ల వారిగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్గా మనకి 6 ట్రేడ్స్ని అయితే ఇచ్చారు. 24 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ స్టేట్ వాళ్ళకి మాత్రమే ఛాన్స్ కల్పిస్తున్నారు. మిగతా స్టేట్ వాళ్ళు అప్లికేషన్ చేయడానికి అవదన్నమాట. కాబట్టి చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది ఈ యొక్క రిక్రూట్మెంట్కి. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే April 1, 2025 నాటికి సో మీకు మినిమం 15 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 25 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే జనరల్ ఓసీ వాళ్ళు. ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే 28 years వరకు, SC ST వాళ్ళైతే 30 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 35 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ పోస్టుల డీటెయిల్స్ కనుక చూసినట్లయితే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అంటే 10th పాటు సంబంధిత విభాగంలో ITS సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు.
12 మంత్స్ మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ట్రేడ్లో వేకెన్సీస్ ఉన్నాయి. 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ పర్సూయింగ్ క్యాండిడేట్స్ అంటే కామర్స్లో కానీ సిఏ ఇంటర్ కానీ లేదంటే సప్లై చైన్కి సంబంధించి విభాగంలో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. దీనికి కూడా 12 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పేరోల్ అండ్ ఎంప్లాయ్మెంట్ డేటా మేనేజ్మెంట్కి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసినా ఎలిజిబులే. 12 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్కి సంబంధించి అండ్ ఇక్కడ హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి అండ్ మీడియా కోఆర్డినేటర్కి సంబంధించి ఈచ్ 1 పోస్ట్ అనేది కేటాయించారు. సో ఈ పోస్ట్లకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. 12 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి 6 మంత్స్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు కాబట్టి జస్ట్ మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి ఆన్లైన్లో. షార్ట్ లిస్ట్ అయితే మీకు వాళ్ళే మీకు మెయిల్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తారు ఏంటి అనేది సో వాళ్ళే మీకు అన్ని కూడా ఇంటిమేషన్ అనేది చేస్తారనమాట. సో కాబట్టి ఇక్కడ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. మన సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలోనే మీకు ఐఆర్సిటీసీ జోన్ పరిధిలోనే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఐఆర్సిటీసీ వాళ్ళు స్కూల్ పాస్డ్ అవుట్స్ 5th క్లాస్ నుంచి 9th క్లాస్ స్టూడెంట్స్కి అయితే 5,000 పర్ మంత్ అనేది పే చేస్తారు. అప్ టు 10th క్లాస్ వరకు అయితే 6,000, అప్ టు 12th అయితే 7,000. నేషనల్ లేదా స్టేట్ సర్టిఫికేట్ హోల్డర్ వాళ్ళైతే అంటే ఐటీఐ వాళ్ళైతే మాత్రం 7,700, డిప్లొమా వాళ్ళైతే 7,000 అండ్ డిప్లొమా వాళ్ళకి వచ్చేసి 8,000, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి వచ్చేసి 9,000. ఈ విధంగా మీకు స్టైఫండ్ అమౌంట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం అయితే పే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో అయితే సో క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి అన్నీ కూడా మీరు కేర్ఫుల్గా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మనకి అప్లికేషన్ చేయడానికి వెబ్సైట్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. apprenticeshipindia.gov.inకి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా మనకి ఫీ అయితే లేదు కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే రైల్వే అప్రెంటిస్షిప్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే మనకి రైల్వే అప్రెంటిస్షిప్ చేయడం వల్ల ఏంటి అంటే రైల్వేలో పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్లో మీకు సపరేట్గా వేకెన్సీస్ ఉంటాయి. అంతేకాకుండా మీకు వెయిటేజీ కూడా దొరుకుతుంది. కాబట్టి సో మీరు ఇతర అభ్యర్థులతో కంపేర్ చేస్తే ఈ సర్టిఫికేట్ పొంది ఉన్నట్లయితే మీకు ఫర్దర్గా రైల్వే జాబ్ కొట్టడానికి ఈజీ అయితే అవుతుంది. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ఐఆర్సిటీసీ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో చాలా మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ కూడా ఆపర్చునిటీ ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.